హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ పేరుతో ఓ వ్యక్తిని మోసగించారు సైబర్ చీటర్స్. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ కి చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తికి సాయి ప్రీతి పేరుతో ఫేస్బుక్ లో చాటింగ్ చేశారు సైబర్ నేరగాళ్లు. తాను వైజాగ్ ప్రాంతానికి చెందిన యువతిని అని, ప్రస్తుతం యూకేలో ఉంటున్నానని పరిచయం చేసుకున్నారు. కొన్ని రోజులు చాట్ చేసిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు స్కామర్స్. ఇది నిజమని నమ్మిన సదరు వ్యక్తి స్కామర్స్ సూచనలతో మొదట 50,000 ఇన్వెస్ట్ చేశాడు. వ్యాలెట్లో లాభాలు వచ్చినట్లు చూపడంతో బాధితుడు పలు దఫాలుగా దాదాపు 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఆ డబ్బులను విత్డ్రా చేయడానికి ట్యాక్స్ పేరుతో మరికొన్ని డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. చివరకు ఇది స్కామ్ అని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ పేరుతో ఓ వ్యక్తిని మోసగించారు సైబర్ చీటర్స్. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ కి చెందిన 42 ఏళ్ల ఓ వ్యక్తికి సాయి ప్రీతి పేరుతో ఫేస్బుక్ లో చాటింగ్ చేశారు సైబర్ నేరగాళ్లు. తాను వైజాగ్ ప్రాంతానికి చెందిన యువతిని అని, ప్రస్తుతం యూకేలో ఉంటున్నానని పరిచయం చేసుకున్నారు. కొన్ని రోజులు చాట్ చేసిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు స్కామర్స్. ఇది నిజమని నమ్మిన సదరు వ్యక్తి స్కామర్స్ సూచనలతో మొదట 50,000 ఇన్వెస్ట్ చేశాడు. వ్యాలెట్లో లాభాలు వచ్చినట్లు చూపడంతో బాధితుడు పలు దఫాలుగా దాదాపు 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఆ డబ్బులను విత్డ్రా చేయడానికి ట్యాక్స్ పేరుతో మరికొన్ని డబ్బులు పంపించాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. చివరికి ఇది స్కామ్ అని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.